హలో అండి అందరికీ. ఈరోజైతే మసాలా పూరి రెసిపీ చెప్తారండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ మసాలా పూరి. సింపుల్ ప్రాసెస్ అండి, కానీ మంచిగా ఉంటుంది. చూడండి పూరీలు ఎలా మంచిగా ఉబ్బాయో. దీనికి గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్, వాము, ధనియాల పౌడరు, మనం చేసుకున్న గరం మసాలా అండి, కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ కలిపేసుకోవాలండి. పిండి మంచిగా కలిసాక దాన్ని మనం ఒక 10 మినిట్స్ లేకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అండి, హాఫ్ అన్ అవర్ వరకు దీన్ని నాననివ్వాలి. ఇది నానేలోపు కర్రీ ప్రాసెస్ అయిపోతుంది. తర్వాత చిన్న చిన్న బాల్స్గా చేసేసుకొని పూరీలను ఇలా ప్రెస్ చేసుకోవడమే అండి. నేను చేస్తూ ఉంటేమో అవి అలా అతుక్కొని పోతూ ఉన్నాయి. అందుకే ఇలా చిన్న చిన్న పూరీలుగా చేసేసుకొని మంచిగా ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో పూరీలు వేసేయాలండి. మంచిగా ఉబ్బుతాయి. చూడండి ఎంత చక్కగా ఉబ్బుతున్నాయో. దీని కాంబినేషన్గా అయితే నేను చికెన్ ఆలుగడ్డ కలిపేసి కర్రీ చేశానండి. చాలా బాగుంటుంది. మనం చికెన్లో ఆలు వేసుకుంటే చూడండి కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ కూడా అదిరిపోతుందండి. ఈ కర్రీ అయితే పూరీలోకి చాలా బాగుంటుంది. దీని ప్రాసెస్ కూడా చెప్తాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.